హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ ఫహద్ ఫాజిల్ వడివేలు యాక్ట్ చేసే లైక్ తమిళ్లో వచ్చిన లైక్ మారీషన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే సింపుల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక ఫహద్ ఫాజిల్ బేసిక్గా తనైతే జైలు నుంచి అయితే రిలీజ్ అయితే వస్తాడు. బికాస్ ఎందుకంటే తను చిన్న చిన్న దొంగతనాన్ని అయితే చేస్తుంటాడు. సో తను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ కూడా సరే, బట్ తన ప్రొఫెషన్ అనేది వదులుకోలేదు. సో తను ఒక ఇంట్లో దొంగతనానికి అయితే వెళ్తాడు. అండ్ వెళ్ళిన తర్వాత తనకి ఎవరింటికి వెళ్తాడంటే సో వడివేలు ఇంటికి అయితే వెళ్తాడు. సో తనైతే వడివేలుకి దొరికిపోతాడు. సో వడివేలు ఏంటంటే తన రూమ్లో ఏంటంటే లైక్ హౌస్ అరెస్ట్ అనేది చేస్తారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. బికాస్ ఎందుకు అంటే కనుక లైక్ వడివేలుకి మెమరీ లాస్ అనే ఒక డిసీజ్ అయితే ఉంటుంది. మెల్లమెల్లగా తన మెమరీ అనేది పోతుంది. సో అప్పుడు వడివేలు ఫహద్ ఫాజిల్కి ఒక కండిషన్ చెప్తాడు. సో నేను నీకు డబ్బులు ఇస్తాను, బట్ నువ్వు నన్ను ఇంటి నుంచి విడిపించని చెప్పి అంటాడు. సో ఆబ్వియస్గా ఫహద్ ఫాజిల్ ఒప్పుకుంటాడు బికాస్ డబ్బు కోసం. సో తను ఎప్పుడైతే వడివేలు ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తాడో సో అప్పుడు ఫహద్ ఫాజిల్ తెలుస్తుంది సో తన అకౌంట్లో ఆల్మోస్ట్ ఒక 20 lakhs అయితే ఉంటుంది అని చెప్పి. సో ఆ అమౌంట్ ఎలాగైనా సరే దొంగతనం చేయాలి అని చెప్పి సో ఫహద్ ఫాజిల్ వచ్చేసి లైక్ వడివేల్ క్యారెక్టర్ అయితే ట్రావెల్ అవుతాడు. వాళ్ళిద్దరూ లైక్ వడివేలు వాళ్ళ ఫ్రెండ్ అయినా ఒక డిస్ట్రిక్ట్ తిరువన్నామలై అని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ అయితే వెళ్దామని చెప్పి అనుకుంటాడు. అండ్ ఆ తర్వాత అండ్ అప్పుడు ఫహద్ ఫాజిల్ కూడా వాళ్ళకైతే హెల్ప్ అయితే చేస్తాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ ఫహద్ ఫాజిల్ వడివేలు సో వాళ్ళిద్దరు 2023లో వచ్చిన మామన్నలు లైక్ మన తెలుగులో నాయకుడు అనే పేరుతో డబ్బు అయిపోయింది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. సో నువ్వా నేనా అని చెప్పి పోటీపడి ఈ మూవీలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా లైక్ అలానే డిజైన్ చేస్తారు. లైక్ ఫహద్ ఫాజిల్కి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్లో తనైతే స్టీల్ ద షో అన్నట్టు తనైతే చేయడం అయితే జరిగింది. లైక్ ముఖ్యంగా మొబైల్ ఫోన్లో మాట్లాడే ఒక సీన్ ఉంటుంది. అండ్ హోటల్లో ఒక సీన్ అయితే ఉంటుంది. అండ్ వడివేలు మనం చూసుకుంటే కనుక తన భార్య దగ్గరకు వచ్చి ఏడ్చే సీన్ అయితే ఉంటుంది. సో ఇలా కొన్ని సీన్స్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ మూవీ అయితే మనం చూడాలి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ రోడ్ ట్రిప్ మూవీలా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక సో ఒక థ్రిల్లర్ మూడ్లోకి వెళ్తుంది. సో ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ ఫీల్ గుడ్ మూవీకి ఆ బీజం కానీ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ థ్రిల్ మూమెంట్స్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇందా చెప్పినట్టు లైక్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లైక్ విజువల్గా సినిమా అయితే బాగుంటుంది. లైక్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుంది అనేది ఒక ఇండివిజువల్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. బికాస్ ఇందా చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ అనేది ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అనేది ఒక రోడ్ ట్రిప్ మూవీ. అండ్ సెకండ్ హాఫ్ అనేది ఇది ఒక కొంచెం థ్రిల్లర్ మోడ్కి అయితే వెళ్తుంది. సో లైక్ ఫస్ట్ హాఫ్ అనేది మీకు కనుక ఊపిరి గమ్యం లాంటి సినిమాలు ఇష్టమైతే కనుక ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది. లేదు మీకు గమ్యము ఊపిరి లాంటి ఒక ఫీల్ గుడ్ మూవీస్ లైక్ రీసెంట్గా వచ్చిన లైక్ సత్యం సుందర అనే మూవీస్ కనుక మీకు నచ్చకపోతే కనుక ఫస్ట్ హాఫ్ నచ్చదు, సెకండ్ హాఫ్ నచ్చుతుంది. లేదు మీకు కనుక అట్లాంటి ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టమైతే కనుక ఫస్ట్ హాఫ్ అనేది నచ్చుతుంది. సో అదొక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకుని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది నచ్చుతుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే అట్లాంటి సినిమాలు నచ్చవు కాబట్టి నాకైతే సెకండ్ హాఫ్ అయితే నచ్చింది. అండ్ లైక్ ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే చిన్న ట్విస్ట్ కూడా అయితే బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. సో ఆ ఎపిసోడ్ అయితే పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీలో కొన్ని లాజికల్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ క్లైమాక్స్లో పోలీసులు ఒక సీన్కి అయితే వస్తారు, ఆ లొకేషన్కి అయితే వస్తారు. సో పోలీసులకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి మనకైతే అర్థం కాదు. అండ్ ఇంకొక లాజికల్ మిస్టేక్ ఏంటంటే లైక్ ఒక క్రైమ్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో ఏ క్రైమ్ జరిగినా సరే ఫస్ట్ పోలీసులు వెతికేది సీసీ కెమెరా అండ్ సీసీ కెమెరా ఫోటేజ్. బట్ ఈ మూవీలో అసలు కాన్సెప్టే లేదు. ఇలా చెప్పుకునే పోతే కొన్ని ఫ్లాస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక సో వాళ్ళిద్దరు ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ హైవే మీద వెళ్ళిపోయినప్పుడు చెక్ పోస్ట్లు అయితే ఉంటాయి. సో పోలీసులు వాళ్ళని పట్టుకోవాలంటే కనుక లైక్ ముందెళ్ళే చెక్ పోస్ట్ పలానా బైక్లో 2 మెంబర్స్ అయితే వస్తారు, ఒక RX 100 బైక్ ఓల్డ్ మోడల్ బైక్ అని చెప్తే చాలు పట్టేసుకుంటారు. బట్ వాళ్ళు ఈజీగా పోలీసుల్ని ఏమార్చి వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో వడివేలు అండ్ ఫహద్ ఫాజిల్ ఇలా కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి, కొన్ని లాజికల్ మిస్టేక్స్ ఈ మూవీలో అయితే ఉంటాయి. అండ్ ప్లస్ పాయింట్స్ చెప్పడం అయితే మర్చిపోయాను. లైక్ చాలా రోజుల తర్వాత నేనైతే సితారా గారిని ఈ మూవీలో చూడడం అయితే జరిగింది. సో మహేష్ బాబు కూతురు సితారా అయితే కాదు, ఓల్డ్ యాక్టర్ సితారా. తను ఏ సినిమాలో యాక్ట్ చేసిందో మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కోవేసాల గారు ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా అయితే వస్తుంటారు. ఉన్న కొద్దిసేపు అయినా సరే బట్ తను కూడా తన పర్ఫార్మెన్స్కి అయితే న్యాయం అయితే చేస్తారు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే సింపుల్ థ్రిల్లర్ మూవీ. సో ఇందా చెప్పినట్టు నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, బట్ సెకండ్ హాఫ్ నచ్చింది. సో అదొక ఇండివిజువల్ బేస్ అయితే ఉంటుంది. బట్ మూవీ అయితే రోడ్ ట్రిప్ సింపుల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.